వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అందరికీ కూడా మరొకసారి నమస్కారం. మనకి 2026వ సంవత్సరానికి సంబంధించి ఇటీవలే కాలంలో 4 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వచ్చేసి ఎన్నికలు నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. వాటికి సంబంధించి ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఎర్లీ ట్రెండ్స్ మనం చూస్తుంటే ఏ రాష్ట్రంలో ఎవరు మెజార్టీ సాధిస్తున్నారు, ఎవరు అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందనేది మనకి స్పష్టమైంది. వాటికి సంబంధించి కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా నేను అవగాహన పరుస్తాను. కొన్ని విషయాలు మీ అందరికీ తెలిసి ఉంటాయి, అలాగే మీరు తెలుసుకోవాలని ఆసక్తి ఉండి ఇంకా తెలియని విషయాలు కూడా ఉంటాయి. అన్ని విషయాలు కూడా అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సినారియోలో ఈ క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది. రాష్ట్రాలు మీ అందరికీ తెలుసు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, అలాగే తమిళనాడు, అలాగే కేరళం, అలాగే అస్సాం, అలాగే యూటీ పుదుచ్చేరి. ఓకే, ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలైతే కేంద్ర ఎన్నికల సంఘం అయితే నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. అసెంబ్లీలకు సంబంధించి కానీ లేదా పార్లమెంట్కి సంబంధించి కానీ ఎన్నికలు నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం మాత్రమే. అయితే వీటికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మనం ఖచ్చితంగా ఏమి నేర్చుకోవాలంటే, ముఖ్యంగా ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కడుండే అవకాశం ఉంటుందంటే, ఈ రాష్ట్రాలకు సంబంధించి మనకి కరెంట్ అఫైర్స్లో ఇది ఉంది కాబట్టి, కరెంట్ పాలిటీలో ఇది ఉంది కాబట్టి, ఆయా రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉంటాయి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క శాసనసభ నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్ వచ్చేసి 170 ఆర్టికల్ అని అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది. 170వ ఆర్టికల్ అనేది శాసనసభ నిర్మాణం గురించి అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. అయితే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సాం మరియు పుదుచ్చేరి రాష్ట్రాలకు సంబంధించి జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో విధాన సభలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసింది. అసలు ఇండియాలో బైకామరల్ సిస్టమ్ ఉంటుంది, అలాగే యూనిక్ క్యామరల్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఏకసభా విధానము మరియు ద్విసభా విధానం అయితే ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ తెలుసు శాసనసభ మరియు శాసన మండలి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఏవైతే ఎన్నికలు నిర్వహించబడిన రాష్ట్రాలు ఉన్నాయో, ఈ రాష్ట్రాలన్నిటిలో కూడా కేవలము యూనిక్ క్యామరల్ సిస్టమ్ మాత్రమే ఉంది. అంటే విధానసభ మాత్రమే కలిగినటువంటి అసెంబ్లీలు అయితే మనం చెప్పుకోవచ్చు. అంటే శాసన మండలులు ఎక్కడ కూడా లేవు. ఈ శాసనసభకు సంబంధించి, ఈ విధానసభకు సంబంధించి వెస్ట్ బెంగాల్లో 294 సీట్లు అయితే ఉన్నాయండి. 294 సీట్లకు సంబంధించి అయితే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అలాగే తమిళనాడు వచ్చేసి 234 సీట్లకు సంబంధించి అయితే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. 234 సీట్లు కలిగిన ఈ యొక్క విధానసభ అయితే తమిళనాడులో కలిగి ఉన్నది. అలాగే కేరళం వచ్చేసి 140 సీట్లు అండి. కేరళం వచ్చేసి 140. మీరందరూ కేరళ అంటారు, రాజ్యాంగ సభ ద్వారా కేరళంగా మార్చారు కాబట్టి మనం కూడా కేరళం అని అయితే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అస్సాం వచ్చేసి 126 సీట్స్ అండి. అస్సాం వచ్చేసి 126 సీట్స్. అలాగే పుదుచ్చేరి వచ్చేసి 33 సీట్స్ అండి. పుదుచ్చేరి వచ్చేసి 33 సీట్స్ అని అయితే మనము చెప్పుకోవడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి ఈ ఎర్లీ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో మనందరం కూడా ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ అయితే మనం చూడడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అధికారం ఏ పార్టీకి వస్తుంది ఏంటనే కొంత అవగాహన వచ్చినప్పటికీ కూడా ఈ ఎర్లీ ట్రెండ్స్ ప్రకారము ఈరోజు కంప్లీట్గా ఒక విషయం అయితే మనకి ఇంకా ఫైండ్ అవుట్ కాలేదు. నేను ఈ వీడియో చేసినప్పటికీ అంటే అరౌండ్ 8 PM 4th May 2026 నాటికి వచ్చిన సమాచారం ప్రకారం కంప్లీట్గా ఇంకా రిజల్ట్స్ రాలేదు. లీడ్లో ఉన్న పార్టీల గురించి అయితే మనం చెప్పుకోవచ్చు. వాటికి సంబంధించి మనకి వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ, అక్కడ ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి సువేందు అధికారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు సంబంధించి ఎన్నికల గుర్తు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కమలం గుర్తుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యత కనబరిచే లీడ్లో అయితే ఉంది. ఖచ్చితంగా బీజేపీ అనేది వెస్ట్ బెంగాల్లో ఈ యొక్క అధికారాన్ని అయితే చేపట్టబోతుంది. మమతా బెనర్జీ 15 సంవత్సరాల ఆ యొక్క ముఖ్యమంత్రిగా పనిచేసిన దానికైతే ఇంకా తెరపడనుంది. తృణమూల్ కాంగ్రెస్ అండి, ఏఐటిఎంసీ అంటారు, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 3 సార్లు తను విజయం సాధించింది. ఈసారి అయితే చతికిల పడింది. నెక్స్ట్ తమిళనాడు మనం చూసుకుంటే తమిళనాడులో ఇదివరకే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వచ్చేసి డిఎంకే పార్టీ అండి. అయితే ఇప్పుడు ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లీడ్స్ ప్రకారం చూస్తే కొత్తగా పార్టీ పెట్టినటువంటి టీవీకే అండి, టీవీకే సినీ నటుడు విజయ్ పార్టీ అండి ఇది టీవీకే. ఒకసారి మీరు అసలు టీవీకే అంటే ఏమిటో ఒకసారి మీరు కామెంట్ చేయండి. టీవీకేకి చెందినటువంటి విజయ్ పార్టీ అయితే స్పష్టమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అయితే లీడ్లో ఉంది. అంటే ఇక్కడ హంగ్ వచ్చే అవకాశం ఉంది. తమిళనాడులో పోటీ చేస్తున్నటువంటి ముఖ్యమైన పార్టీలు ఎన్నైనా ఉండొచ్చు, క్యాండిడేట్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ముఖ్యమైన పార్టీలు వచ్చేసి డిఎంకే, అలాగే ఏఐడిఎంకే, ఓకే, డిఎంకే అండ్ ఏఐడిఎంకే అండ్ టీవీకే. ఇది వరకు అధికారంలో ఉన్నటువంటి డిఎంకే వెనకబడింది, అలాగే ఏఐడిఎంకే కూడా వెనకబడిందనే చెప్పుకోవాలి. తమిళనాడులో ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీల హవానే నడుస్తుంది. అక్కడ ద్రవిడ మున్నేట్ర కழகம் కావచ్చు, అలాగే ఈ యొక్క ఏఐడిఎంకే ఎంజి రామచంద్రన్ పార్టీ అయితే కావచ్చు, వీటికి సంబంధించి ఎప్పుడు కూడా వాళ్ళు ఒకసారి అధికారం వీళ్ళు ఒకసారి అధికారం చేపట్టడం జరుగుతుంది. గత వరుసగా 2 సార్లు జయలలిత గారు గెలిచినప్పటికీ కూడా ఆమె మరణానంతరము మళ్ళీ 2021వ సంవత్సరంలో ఎంకే స్టాలిన్ గారు అయితే అధికారంలోకి రావడం జరిగింది. డిఎంకే ఇదివరకు అధికారంలో ఉంది. టీవీకే ఏర్పడి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయింది. ఫిబ్రవరి 2, 2024వ సంవత్సరం అండి. ఫిబ్రవరి 2, 2024వ సంవత్సరంలో అయితే టీవీకేకి సంబంధించి విజయ్ గారు అయితే ఈ పార్టీని అయితే స్థాపించడం జరిగింది. పార్టీ స్థాపించిన కేవలం 2 సంవత్సరాల్లోనే అధికారం దిశగా ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అయితే అవతరించనున్నారు. వీటికి సంబంధించి చాలా ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా అడిగే ప్రశ్న ఎటువంటి ప్రశ్నలు అడుగుతారంటే, ఏవైనా కొత్త పార్టీలు అధికారంలోకి వస్తే వాటికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్ సింబల్కి సంబంధించి అయితే అడగడం జరుగుతుంది. ఈ యొక్క టీవీకే యొక్క గుర్తు ఏమిటంటే విజిల్ అండి, విజిల్ గుర్తు పైన అయితే ఈయన అయితే పోటీ చేయడం అయితే జరిగింది. కంప్లీట్గా ఈయన 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా గెలవడం జరిగింది. అలాగే ఈయన ప్రత్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎంకే స్టాలిన్ గారు అయితే తన సీట్ను తను కూడా కోల్పోవడం అయితే మనం చూస్తున్నాము. నెక్స్ట్ కేరళ చూసుకుంటే కేరళ వచ్చేసి ఇదివరకు పినరయి విజయన్ గారు అయితే ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఈ ఎర్లీ ట్రెండ్స్ ఇవన్నీ మనం చూస్తుంటే కనుక ఇక్కడ యూడిఎఫ్ కూటమి అయితే అధికారంలోకి రాబోతుంది. స్పష్టమైన మెజారిటీతో అయితే ముందుకు వెళ్తుంది. మ్యాజిక్ ఫిగర్ను కూడా అందుకుంటుంది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అయితే కాంగ్రెసు తదితర పార్టీలన్నీ కలిపి కూటమి అయితే కేరళలో విజయం అయితే సాధించనున్నాయి. అలాగే అస్సాం చూసుకుంటే మళ్ళీ బీజేపీ. పుదుచ్చేరి వచ్చేసి ఇక్కడ 33 అసెంబ్లీ స్థానాలండి. మీ అందరికీ తెలిసిందే పుదుచ్చేరి అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతము. మన ఆంధ్రప్రదేశ్ ఆనుకుని ఉన్నటువంటి యానం కూడా పుదుచ్చేరికి సంబంధించి మీరు వార్తలు ఎక్కువ విని ఉంటారు, మల్లాది కృష్ణారావు అని చెప్పేసి. ఇదివరకే ముఖ్యమంత్రి వచ్చేసి రంగస్వామి. అయితే పుదుచ్చేరిలో ప్రస్తుతం స్పష్టమైన మెజార్టీతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ వచ్చేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థులండి. ఎన్డీఏ అంటే మనం బీజేపీ అని అయితే చెప్పుకోవచ్చు, బీజేపీ అండ్ అలియన్స్. ఓకే, క్లియర్. అయితే ఈ 2026వ సంవత్సరానికి సంబంధించి మనకి ఎన్నికలైతే కేంద్ర ఎన్నికల సంఘం అయితే నిర్వహించడం జరుగుతుంది. జ్ఞానేష్ కుమార్ వచ్చేసి సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ అని మనం అయితే చెప్పుకోవడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే. ఇక్కడ
వెస్ట్ బెంగాల్లో సువేంద్ అధికారి కావచ్చు, లేదా వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటే ఆ వ్యక్తి అయితే ముఖ్యమంత్రి అవుతాడు. మీ అందరికీ కూడా ఒక విషయం స్పష్టంగా తెలియాలి. అదేమిటంటే ఒక ముఖ్యమంత్రికి సంబంధించి ఎన్నికలు ఎప్పుడు కూడా జరగవండి. కేవలం ఎమ్మెల్యేలకు లేదా ఎంపీలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. జనరల్ ఎలక్షన్కి సంబంధించి లోకల్ బాడీస్ ఇవన్నీ కూడా పక్కన పెడితే. అయితే ఇక్కడ ముఖ్యమంత్రిని ఎవరు ఎన్నుకుంటారంటే ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క ముఖ్యమంత్రిని అయితే ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. వెస్ట్ బెంగాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో ఆధిక్యంలో ఉంది కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తిని వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ అందరూ వేచి చూస్తున్నది ఏమిటంటే తమిళనాడు 234 సీట్లకు సంబంధించి మీ అందరికీ ఒక విషయం తెలియాలి. మ్యాజిక్ ఫిగర్, వాట్ అబౌట్ మ్యాజిక్ ఫిగర్? కంప్లీట్గా 294 సీట్లున్నా, 234 సీట్లున్నా, 140 సీట్లున్నా, 126 సీట్లున్నా, 33 సీట్లున్నా ముఖ్యమంత్రి అవ్వాలి అంటే కావాల్సినటువంటి సీట్ల సంఖ్య ఎంత అంటే 1/2+1 అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 234 అనుకుందాం. 234/2 అంటే 234లో సగము 117 అనుకుంటే +1 అంటే 118 సీట్లు వస్తేనే తమిళనాడుకి విజయ్ ముఖ్యమంత్రి కాగలడు. ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా ఆ సీట్లో మ్యాజిక్ ఫిగర్ని ఎవరు అందుకుంటే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం అయితే మనం చూస్తే ఈవినింగ్ వరకు చూసినా కూడా ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ అయితే రావడం లేదు. అయితే మీ అందరికీ తెలుసు ముఖ్యమైనటువంటి అంటే ఎగ్జామినేషన్ సినారియోలో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ప్రజల చేత ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా గవర్నర్ వచ్చేసి ముఖ్యమంత్రి నియమిస్తాడనే మనం చదవాలి. అంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక గవర్నర్ ఉంటాడు. ఆ గవర్నరు 153వ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రానికి గవర్నర్ని అయితే నియమించడం జరుగుతుంది. ఈ గవర్నర్ వచ్చేసి ఆర్టికల్ 164 ప్రకారము ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలిని నియమించడం జరుగుతుంది దీనికి సంబంధించి. అయితే మనం ఆర్టికల్ 164 ప్రకారం ఏం చదువుతామంటే ఏదైనా రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నరు తన విచక్షణ అధికారం మేరకు ముఖ్యమంత్రిని నియమించవచ్చును. అంటే వాళ్ళకి నచ్చిన వ్యక్తిని నియమించవచ్చునా అంటే కాదండి. రాజ్యాంగబద్ధంగా ఎవరైతే మెజార్టీ సాధిస్తారో వాళ్ళే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రమాణ స్వీకారము, కంప్లీట్ సీట్ల సంఖ్య, ఓట్ షేరు, వాటర్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనమైతే చెప్పుకుంటాం. ఎప్పుడు కంప్లీట్గా రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఓత్ తీసుకున్న తర్వాత అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అవి మనం చెప్తాం. అయితే ఇక్కడ అస్సాంలో ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు, లేదా మరొకరికి అవకాశం ఇవ్వచ్చు. ఇక్కడ పుదుచ్చేరి మళ్ళీ అవకాశం ఎవరికి ఇస్తారనేది చూడాలి, ఎన్డీఏ కూటమి పక్షాలు. అయితే వీటికి సంబంధించి మీ అందరికీ డౌట్ ఉన్నటువంటి ఈ తమిళనాడు ఎన్నికలకు సంబంధించినటువంటి మనమందరం భావిస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ హంగ్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. హంగ్ వచ్చే అవకాశము స్పష్టంగా కనిపిస్తుందండి. ముఖ్యంగా అసలు హంగ్ ప్రభుత్వం ఎలా వస్తుంది, హంగ్ లేనప్పుడు ఎలా వస్తుంది అంటే కేస్ 1 మరియు కేస్ 2 అంటే ప్రభుత్వం ఏర్పాటు ఎలా జరుగుతుంది అన్న విషయం అయితే నేను ఈ వీడియోలో చర్చించడం అయితే జరుగుతుంది. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది మనకి. ఎందుకంటే ఇటీవలే వార్తల్లో ఉంది, అందులో ఎలక్షన్లు కాబట్టి అండ్ కరెంట్ పాలిటీలో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. అంటే ప్రభుత్వం ఎలా ఫామ్ అవుతుంది అన్న విషయం అయితే నేను ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. అలాగే హంగ్ ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది. ఇప్పుడు మనం దేనికి సంబంధించి మాట్లాడుకుంటున్నామంటే కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర శాసనసభకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాము. మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం అంటే రాజ్యాంగంలోని 6వ భాగం అండి. ఏంటండి రాజ్యాంగంలో 6th పార్ట్ అనేది మనకి రాష్ట్ర ప్రభుత్వం గురించి అయితే
తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా గవర్నర్ ఉంటారని అయితే మీరు అందరూ చదువుకున్నారు. ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రం కూడా గవర్నర్ని అయితే ఆ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ని అయితే నియమించడం జరుగుతుంది. అలాగే మనకి రాజ్యాంగ సవరణ 7 ప్రకారం ఒక వ్యక్తి ఒక రాష్ట్రంతో పాటుగా 2 లేదా అంతకు మించిన రాష్ట్రాలకు కూడా గవర్నర్గా వ్యవహరించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకి కేరళం మరియు తమిళనాడుకు సంబంధించి ఈ అర్లేకర్ గారు అయితే గవర్నర్గా ఉండడం జరిగింది. ఎందుకంటే ఈయన ఇటీవల కాలంలో అంటే నెక్స్ట్ రానున్న రోజుల్లో బాగా వార్తల్లోకి వచ్చే అవకాశం ఉంది. దానికి ప్రధాన కారణం ఏమిటంటే ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా తమిళనాడులో హంగు ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు ఏమని చెప్పేసి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఓకే, క్లియర్. అయితే వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఆర్ఎన్ రవి అండి గవర్నర్ గారు వచ్చేసి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది? ప్రభుత్వం ఏర్పడాలంటే గుర్తుపెట్టుకోండి, అసలు ప్రాసెస్ ఏం జరుగుతుందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గవర్నమెంటు డిజాల్వ్ అవుతుందండి. గవర్నమెంట్ డిజాల్వ్ అవుతుంది. ఎలా డిజాల్వ్ అవుతుందంటే ఇదివరకే ముందు ఎలక్షన్ జరిగిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వం అనేది రద్దు అయిపోతుంది. గవర్నర్ గారు రద్దు చేయొచ్చు, లేదా 5 సంవత్సరాలు అయితే ఆటోమేటిక్గా రద్దు అవ్వచ్చు, లేదా అప్పటికే ఉన్నటువంటి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళొచ్చు. కారణం ఏదైనప్పటికీ కూడా 5 సంవత్సరాలు అయ్యేసరికి అయితే ఆ ప్రభుత్వం డిజాల్వ్ అయిపోతుంది. ప్రభుత్వం డిజాల్వ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే సిఈసి అండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో అంటే ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తుంది. ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఏం జరుగుతుందంటే కోడ్ ఆఫ్ కండక్ట్, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఓకే, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది వెంటనే ఏ ప్రాంతానికి ఎలక్షన్ జరుగుతుందో ఆ ప్రాంతానికి సంబంధించి కంప్లీట్గా ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనకి రిలీజ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఎలక్షన్ డేట్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి. ఈ ఎలక్షన్ డేట్కి సంబంధించి ఈ పొలిటికల్ పదాలు కూడా మీకు అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడండి. మనకి దీనికి సంబంధించి ఎన్నికల కంటే ముందు ఎవరైనా ఈ పోల్స్ సంబంధించి ముందే జ్యోతిష్యం చెప్తారు కదండి, పోలింగ్ అయ్యేదానికంటే ముందు ఉన్న వాటిని మనము ప్రీ పోల్ అంటామండి. ఎన్నికలకు ముందు ఎవరు గెలుస్తారు ఏంటి అంచనా వేసి చెప్పడాన్ని ప్రీ పోల్ అంటాము. ఎన్నికల తరువాత వస్తున్నటువంటి పోల్నే ఎగ్జిట్ పోల్ అంటామండి. ఎగ్జిట్ పోల్ అని అయితే అనడం జరుగుతుంది. అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రీ పోల్ని ముందే చెప్పడం అయితే ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు అయితే నిషేధించడం జరిగింది. ఎన్నికలు జరిగిపోయిన తర్వాత అయితే ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఎవరు గెలిచే అవకాశం ఉంది ఏంటనేది చెప్పవచ్చు. ఇటీవల కాలంలో మీరు చూశారు, ఎవరు గెలుస్తారంటే వాళ్ళు గెలవడం లేదు, ఫలితాలన్నీ కూడా తారుమారు అయిపోతున్నాయి. ఆటోమేటిక్ ఇవి అయిపోయిన తర్వాత వన్ ఫైన్ డే ఎలక్షన్ అనేది జరుగుతుంది. ఎలక్షన్ అయిపోయిన తరువాత రిజల్ట్ డే జరుగుతుందండి. రిజల్ట్లో ఇక్కడ కేస్ 1 అండ్ కేస్ 2. ఫస్ట్ నేను ఏం చెప్తానంటే స్పష్టమైన మెజారిటీ వస్తే ఏం జరుగుతుంది, స్పష్టమైన మెజారిటీ రాకపోతే ఏం జరుగుతుంది అనేది నేను మీకైతే వివరించడం జరుగుతుంది. కేస్ 1 మనకి స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చింది అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరైనా మ్యాజిక్ ఫిగర్ని అందుకుంటే ఇక్కడ మనకు ముఖ్యంగా తెలియవలసింది ఏమిటంటే గవర్నర్ అండి. మనము ఎవరిని ఎన్నుకున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి నియమించేది ఎవరు అని అడిగితే గవర్నర్ అండి. ఏ ఆర్టికల్ అంటే 164 ఆర్టికల్ ప్రకారము గవర్నర్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రిని మరియు తదితర మంత్రిమండలిని అంతటినీ కూడా నియమించడం అయితే జరుగుతుంది. ఎలా నియమిస్తారు అంటే అప్పుడే జరిగినటువంటి ఎలక్షన్స్ ప్రకారము వెంటనే ఏం జరుగుతుందో మీకు తెలియాలండి. XYZ అనే ఒక 3 పార్టీలు ఉన్నాయి అనుకోండి, 100 సీట్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి అనుకోండి, 51 సీట్లు వస్తే మెజారిటీ అంటే మ్యాజిక్ ఫిగర్ దాటినట్టు. అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ ముందు వీడియోలో ఒక విషయం చెప్పాను. అదేమిటంటే
ముఖ్యమంత్రి స్థానానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఎన్నిక జరగదు. ఎమ్మెల్యే స్థానాలకి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళే ముఖ్యమంత్రి. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి స్థానానికి మనకి ఎన్నికలు జరగలేదు కాబట్టి ఎమ్మెల్యే స్థానాలకి ఎన్నికలు జరిగాయి కాబట్టి 51 పైగా సీట్లు వచ్చినటువంటి ఒక ఏ అనే పార్టీ లేదా ఎక్స్ అనే పార్టీ వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళ సభా నాయకుడిగా ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. వాళ్ళందరూ కూడా ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే ముఖ్యమంత్రి. ఆ సభానాయకుడు అప్పటికే ఎమ్మెల్యే కావచ్చు, కాకపోవచ్చు. ఆ సభానాయకుడు అప్పటికే ఎమ్మెల్సీ కావచ్చు, ఎవరినైనా ఎన్నుకోవచ్చు. అంటే ఒక పార్టీకి సంబంధించి సభానాయకుడిగా ఎన్నిక కావాలంటే ఖచ్చితంగా ఆ సభలో సభ్యుడై ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనపడలేదు. కానీ ఆ సభ్యుడిని ఆ సభానాయకుడిగా వాళ్ళు ఎన్నుకొని ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సూచించిన వ్యక్తి గవర్నర్ గారిని కలిసి అపాయింట్మెంట్ అడిగి నాకు అవకాశం ఇవ్వండి, నాకు 50% పైగా సీట్లు మా యొక్క మద్దతు ఉంది అని చెప్పేసి వాళ్ళందరి పేర్లు కూడా తీసుకెళ్ళి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్తారు. అప్పుడు గవర్నర్ గారు అదంతా పరిశీలించిన తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఒక ముహూర్తం పెట్టుకోండి, నా చేత మీరు ప్రమాణ స్వీకారం చేద్దురని అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆ వ్యక్తి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అయినా పర్వాలేదు, కాకపోయినా పర్వాలేదు, కానీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి 6 నెలల కంటే ముందుగా ఆ వ్యక్తి ఏదో ఒక సభలో ఖచ్చితంగా సభ్యత్వం పొందాలి. ఇప్పుడు ఎర్లీ ట్రెండ్స్ ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నటువంటి ఈ ఎలక్షన్కి సంబంధించి ఏ రాష్ట్రంలో కూడా శాసన మండలి లేదు కాబట్టి శాసనసభలోనే మనమైతే ఖచ్చితంగా ఎంపిక కావాల్సి ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, గుర్తుంటే 2021వ సంవత్సరంలో వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి మమతా బెనర్జీ గారు రాష్ట్ర వ్యాప్తంగా తన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 220 పైచిలకు అభ్యర్థులు గెలిచినప్పటికీ కూడా తన స్థానంలో సువేందు అధికారి చేతిలో ఆమె ఓటమి పాలైంది. ఆ తరువాత మరొక చోటకి ఆమె అయితే వెళ్ళి మళ్ళీ 6 months కంటే ముందుగానే పోటీ చేసి ఒక వ్యక్తి చేత రాజీనామా చేయించి బైపోల్స్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన విషయం మీ అందరికీ తెలిసింది. అంతకుముందు మహారాష్ట్రకు సంబంధించి శివసేన ఉద్ధవ్ ఠాక్రే గారు కూడా ఏ సభలో సభ్యుడు కానప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మనం అవన్నీ చూసాం. అంటే ఇక్కడ మీరు ఏం తెలుసుకోవాలంటే ఏ సభలో సభ్యుడు కాకపోయినా కూడా గవర్నర్ గారు అవకాశం ఇస్తారు. అంటే ఇక్కడ గవర్నర్ గారిని కలిశారు సీఎంగా. ఇక్కడ సిఎల్పి మీటింగ్ అవుతుంది. అంటే సిఎల్పి అంటే లైక్ కాంగ్రెస్, లేదంటే బీజేఎల్పి అంటే భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ అని చెప్పేసి అంటాం. వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు, ఆ వ్యక్తి చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ఇక్కడికి ఇది క్లియర్ అయిపోతుంది. ఎప్పుడు ఇది స్పష్టమైనటువంటి మెజారిటీ వస్తే ఇది కేసు 1లో జరిగేది. ఇక్కడ కేసు 2 ఏమిటంటే ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాని ఎడల ఏం జరుగుతుంది అనేది తెలుసుకునేదే ఇక్కడ కేసు 2. దాన్నే మనం ఏమంటామంటే హంగ్ అంటామండి. హంగ్ అసెంబ్లీ ఆర్ హంగ్ పార్లమెంట్. ఓకే, హంగ్ అసెంబ్లీ ఆర్ హంగ్ పార్లమెంట్. ఇది ఎలా ఉంటుంది అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏ పార్టీకి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ రాలేదు. అయితే ముఖ్యమంత్రిగా ఎవరుండే అవకాశం ఉంది అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. హంగ్ వచ్చింది, ఎవరికి కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు గురించే మనం మాట్లాడుకుందాం. తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే విజయ్ అయితే రావడం జరిగింది. సెకండ్ డిఎంకే వచ్చింది, థర్డ్ వచ్చేసి ఏఐడిఎంకే వచ్చింది. ఇక్కడ హంగ్ వచ్చినప్పుడు ఎలా జరుగుతుందంటే అలియన్స్. వాట్ అబౌట్ అలియన్స్? ప్రీ అలియన్స్, పోస్ట్ అలియన్స్. అసలు అలియన్స్ అంటే ఏంటి? కూటమి. ఇప్పుడు ఒక ఎన్నిక ఏదైనా జరిగిన తరువాత ఎవరికి స్పష్టమైన మెజారిటీ వస్తే ఏం జరుగుతుందో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. మెజారిటీ రాని ఏళ్ళు ఏం జరుగుతుందో మనం నేర్చుకుందాం. అది ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ టీవీకే ఉందండి, డిఎంకే ఉందండి, ఏఐడిఎంకే ఉందండి. ఓకే, ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం టీవీకే. ఓకే, ఈ 3 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ 3 పార్టీల్లో ఏ పార్టీకి కూడా 118 మ్యాజిక్ ఫిగర్ రాలేదండి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, గవర్నర్ అనే వ్యక్తి ఎవరినైనా ముఖ్యమంత్రిగా నియమించవచ్చు.
ఆల్రెడీ స్పష్టమైన మెజార్టీ వచ్చిన వ్యక్తి గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి ఎవరికి మెజార్టీ రాలేదండి. మెజార్టీ రాని ఎడల గవర్నర్ గారు ఏం చేస్తారంటే ముందుగా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వచ్చు, అంటే టీవీకేకి అవకాశం ఇవ్వచ్చు, లేదా డిఎంకే మరియు ఏఐడిఎంకే వీళ్ళిద్దరూ కూటమిగా ఆల్రెడీ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. లేదంటే ఆయనకి నచ్చిన వ్యక్తికి అవకాశం ఇవ్వచ్చు అండి. అంటే గవర్నరు తన యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించుకొని ఎవరికైనా అవకాశం ఇవ్వచ్చు. కానీ తరచుగా ఏం జరుగుతుందంటే ఆ మధ్య మనము కర్ణాటకలో చూసాం, 1-2 రోజుల్లో రాజీనామా చేయడం. అంటే కొంత గవర్నర్స్ అత్యుత్సాహం ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వానికి వ్యక్తిగతంగా బాసటగా ఉండి అటువంటి నిర్ణయాలు తీసుకున్న ఎన్నో కేసులు మనం చూసాం. కానీ ఎక్కువ శాతము గవర్నర్ ఎప్పుడు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ లేదా ముందుగా కూటమిగా ఉన్నటువంటి, అంటే ప్రీ అలియన్స్ ఏదైతే ఉందో మనము ఆంధ్రప్రదేశ్లో చూసాం కదండి, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ, దాన్ని ప్రీ అలియన్స్ అంటాం. ఆ ప్రీ అలియన్స్లో ఎవరైనా 118 మార్కుని ఇక్కడ సాధించారు అనుకోండి, ఫస్ట్ వాళ్ళకి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదా పోస్ట్ అలియన్స్లో ఇప్పటికిప్పుడు 118 మంది ఒకే కూటమిగా చేరి అందరూ వెళ్ళారు అనుకోండి, వాళ్ళకైనా అవకాశం ఇవ్వచ్చు. ఏది చేరలేదండి. ప్రీ అలియన్స్ ప్రకారం 118 రాలేదు, పోస్ట్ అలియన్స్ ప్రకారం 118 రాలేదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీకి కూడా సింగిల్ లార్జెస్ట్ అయినప్పటికీ కూడా 118 రాలేదు. ఇప్పుడు అసలు ఏం చేయాలి అంటే గవర్నర్ తన యొక్క విచక్షణ అధికారం ఉపయోగించి ముందుగా టీవీకే విజయ్కి అవకాశం ఇవ్వచ్చు, డిఎంకే స్టాలిన్కి అవకాశం ఇవ్వచ్చు, లేదంటే ఏఐడిఎంకే కూడా పళనిస్వామి సంథింగ్ ఆయనకు కూడా ఆయనకు కూడా అవకాశం ఇవ్వచ్చు. సో అవకాశం ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీవీకేకి 115 వచ్చాయి అనుకుందాం, ఇంకా 3 లేవు. కానీ ఖచ్చితంగా గవర్నర్ తన విచక్షణ అధికారం ఉపయోగించుకొని ఎవరికైనా అవకాశం ఇవ్వచ్చండి. కానీ అవకాశం ఇచ్చిన తరువాత వెంటనే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక ఒక పాయింట్ చెప్పుకున్నాం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఏ సభలో సభ్యుడు కాకపోయినా నువ్వు ప్రమాణ స్వీకారం చేయొచ్చు. అంటే వెంటనే ప్రభుత్వాన్ని నువ్వు ఏర్పాటు చేయొచ్చు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత గవర్నర్ గారు ఒక మాట చెప్తారండి, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. అదేమిటంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వితిన్ 1 మంత్లో, ఓకే, వితిన్ 1 మంత్లో ఆయన వచ్చేసి మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్లో విజయం సాధించాలి. అంటే విశ్వాస తీర్మానంలో ఆయన అయితే విజయం సాధించాలి. అంటే నీకు 10 సీట్లున్నా నీకు అవకాశం ఇవ్వచ్చు, నీకు 100 సీట్లున్నా అవకాశం ఇవ్వచ్చు, ఎన్ని సీట్లున్నా నీకు అవకాశం ఇవ్వచ్చు. గవర్నర్ విచక్షణ అధికారం ప్రకారం ఎవరికైనా అవకాశం ఇవ్వచ్చు. ఇక్కడ విజయ్కి అవకాశం ఇచ్చాడు అనుకుందాం, విజయ్ మ్యాజిక్ ఫిగర్కి చేరుకోలేదు అనుకుందాం, కానీ ఆయనకు ఒక 1 మంత్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. 1 మంత్ టైం ఇచ్చిన తర్వాత ఆయన విశ్వాస పరీక్ష అంటే ప్రభుత్వానికి వాళ్ళే నిర్వహించుకుంటారు. ఆ విశ్వాస పరీక్షలో 118 కంటే ఎక్కువ మంది కానీ చేతులు పైకి లేపి వాళ్ళ మద్దతు తెలిపారంటే ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగడం జరుగుతుంది. 118 కంటే తక్కువ మంది ఉంటే ఆయన ముఖ్యమంత్రి పదవి ఆటోమేటిక్గా డిజాల్వ్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఉన్న వాళ్ళకైతే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు నిరూపించకపోతే ఆ నెక్స్ట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అప్పటికీ కుదరకపోతే రాష్ట్రపతి పాలనైనా సిఫార్సు చేయొచ్చు గవర్నర్ పైన, అదంతా కూడా ఆధారపడి ఉంటుంది. సో టీవీకే విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే గవర్నర్ పైన ఆధారపడి ఉంటుంది. 2-3 పార్టీలు మద్దతు తీసుకోవచ్చు. ముందైతే నా అంచనా ప్రకారము అవకాశం ఉన్నంత వరకు కూడా గవర్నర్ గారు అయితే, హరిలేకర్ గారు అయితే విజయ్కి అవకాశం కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యమంత్రిగా ఆయన ఓత్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆ తరువాత శాసనసభకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ శాసనసభను నిర్వహించమని, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించమని ఎవరు అడుగుతారంటే ప్రభుత్వం అయితే అడుగుతుందండి. ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో తదితర మంత్రిమండలి అందరూ కూడా గవర్నర్ గారికి అయితే సలహా అయితే ఇవ్వడం జరుగుతుంది. గవర్నర్ గారు పాటించి శాసనసభను అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఆ శాసనసభ జరిగిన మొదటి రోజునే 5 సంవత్సరాల ప్రభుత్వానికి డెడ్ లైన్గా నిర్వహించడం జరుగుతుందండి. అంటే చాలా ప్రశ్నలు ఎలాగొస్తాయి అంటే, అసలు 5 సంవత్సరాల కాల వ్యవధి అంటే ఎలా లెక్కిస్తారు అంటే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి అని కాదండి దాని అర్థము, ఎలక్షన్ రిజల్ట్ డే నాటి నుండి కాదండి దాని అర్థము, మొదటి సమావేశం మొదటి రోజు నుంచి నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు ఉన్నదాన్ని ఆ కాల వ్యవధిని అయితే పిలవడం జరుగుతుంది. సో ఈ రకంగా అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి, అంటే ఆల్రెడీ
ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ప్రమాణ స్వీకారం చేసినంత వరకు కూడా అదే ముఖ్యమంత్రి అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అయితే ఉండడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ లాంటి వాటికి కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు అడుగుతాడు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆ ఆపద్ధర్మ మంత్రి మండలి ఏదైనా క్యాబినెట్ మీటింగ్ నిర్వహించవచ్చండి. కొన్ని నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. ఇంకా అప్పటికి అది లేకపోతే గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా అయితే దాన్ని నిర్వహించడం అయితే జరుగుతుంది. మరొక విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి కలిపి కంప్లీట్గా మనం చూసుకుంటే మొత్తం శాసనసభ సభ్యుల్లో 15% మించుకున్న మంత్రిమండలిని అయితే ఏర్పాటు చేయాలని అయితే నియమ నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నిటిపైన కూడా మీరు ఫోకస్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకార పద్ధతులు ఎలాగుంటాయి, జీతభత్యాలు ఎలాగుంటాయి, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు ఎవరు, అన్నీ కూడా ఇప్పుడు ఆర్ఎన్ రవి అయితే కావచ్చు, లేదంటే అర్లేకర్ కావచ్చు, వాళ్ళందరిపైన కూడా నేను ఒక మంచి క్లాస్ చేసి మీ ముందుకైతే వస్తాను. ప్రతి ఒక్కరూ కూడా నా కంటెంట్ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.